గుడ్ మార్నింగ్ మై డియర్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు ది ఐడియల్ లివింగ్ ఫ్యామిలీ. నేను మీ ఎలుగు సురేష్ కుమార్. మనిషి ఎప్పుడు కూడా అహంభావాన్ని, అహంకారాన్ని ప్రదర్శించడంలో ప్రధానమైనటువంటి 3 అంశాలు ఉన్నాయి. జ్ఞానము, విజయము, కీర్తి. ఈ 3 విషయాలతో కంపారిజన్ చేసుకున్నాం, లేదా సుపీరియర్గా ఫీల్ అవుతున్నాం, ఇన్ఫీరియర్గా అని మిగతా వాళ్ళని ఎగతాళి చేస్తున్నాం. ఇలా ఈ 3 విషయాలు, జ్ఞానం విషయం కావచ్చు, కీర్తి విషయం కావచ్చు, విజయం విషయం కావచ్చు, నాలెడ్జ్ విషయంలో కావచ్చు, సక్సెస్ విషయంలో కావచ్చు, మరి ఈ యొక్క రెప్యుటేషన్ విషయంలో, పాపులారిటీ విషయంలో, ఈ 3 విషయంలో చాలా విర్రవీగిపోతుంటారు. ఒక్కసారి ప్రశ్నించుకుంటే నీవెందులో గొప్ప, నీకెందుకు ఈ గర్వం అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గమనిస్తే ఈ 3లో కానీ మనం ఒక్కసారి గమనిద్దాం. జ్ఞానం విషయమే తీసుకుందాం. నాలెడ్జ్ కానీ, టాలెంట్ కానీ, క్రియేటివిటీ కానీ, ఇంటలెక్చువాలిటీ కానీ, నైపుణ్యాలు కానీ, మేధస్సు కావచ్చు, జ్ఞానం కావచ్చు, నైపుణ్యాలు కావచ్చు, మరి ఇది నీకొక్కరికే ఉందా? నువ్వు ఆది గురువు ఆదిశంకరాచార్యుల కన్నా గొప్పవాడివి కాదుగా. మరి హ్యూమన్ కంప్యూటర్ అయినటువంటి శకుంతలాదేవి కన్నా గొప్ప మ్యాథమెటిషియన్ కాదుగా. మరి సునీతా విలియమ్స్ కన్నా గొప్ప సైంటిస్ట్ కాదుగా. ఐన్స్టీన్ కన్నా గొప్ప మేధావి కాదుగా. ఒకవేళ అయి ఉన్నా కూడా నీకన్నా మహోన్నతమైనటువంటి జ్ఞానం కలిగిన వాళ్ళు ఓ స్వామి వివేకానంద కావచ్చు, ఒక విశ్వేశ్వరయ్య కావచ్చు, ఎంతమంది అబ్దుల్ కలాం కావచ్చు, ఎంత గొప్ప సైంటిస్ట్ అండి. వీళ్ళందరూ ఎంత గొప్ప సైంటిస్టులు, ఎంత పెద్ద స్పిరిచువల్ మాస్టర్స్, ఆది గురువులు అండి. రామానుజాచార్యులు కానీ, శ్రీనివాస్ రామానుజన్ మ్యాథమెటిషియన్. మరి వాళ్ళతో పోల్చుకుంటే నీ జ్ఞానం ఎంత? మేబీ నువ్వు క్లాస్ ఫస్ట్ వచ్చి ఉండొచ్చు, లేదా స్కూల్ ఫస్ట్ వచ్చి ఉండొచ్చు, లేదన్నా నీకున్న టాలెంట్తో ఏదైనా ఒక ప్రైజో అవార్డో తెచ్చుకుని ఉండొచ్చు, లేదన్నా నీకున్నటువంటి జ్ఞానంతో కొన్ని ప్రవచనాలు చెప్తూ మంత్రముగ్ధుల్ని చేయవచ్చు. కంఠస్థపాఠం చేసేసి కొన్ని మంత్రాలు, కొన్ని ఒక పద్యాలు చెప్పేస్తూ నీ జ్ఞానాన్ని ప్రదర్శించడం ఓకే, కానీ అహంభావాన్ని, అహంకారాన్ని జ్ఞానంతో ప్రదర్శించడం అనేది కూడా తప్పు. నేనే గొప్ప జ్ఞానిని అనేటువంటి దాని నుంచి క్రిందికి దిగాలి. భగవంతుడి కన్నా గొప్ప జ్ఞానం మనకేం లేదు. ఆ పరమాత్మ మొత్తం ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించిన వ్యక్తి. ఎంతండి మానవుడి యొక్క పాత్ర, నీకున్న జ్ఞానం ఎంత? కాబట్టి నేను గొప్ప జ్ఞానిని అనేటువంటి అహంకారాన్ని వీడండి తప్పకుండా. అలాగే కీర్తి విషయానికి వద్దాం. నాకు చాలా పాపులారిటీ ఉందండి, నేను నేమ్ ఫేమ్ నాకు చాలా ఎక్కువ ఉందండి, ఎక్కడికి వెళ్ళినా నా వెంట పడతారని. ఎంతకాలం పడతారు నీ వెంట? నీకన్నా మరొకడు ఇంకొక గొప్పవాడు వస్తే అప్పుడు నిన్ను మర్చిపోతారు. ఈ కీర్తి ప్రతిష్టలు అనేవి ఎవరికీ శాశ్వతం కాదని. అసలే ఈ యొక్క మీడియా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో ఒక వారం ఒకడు ప్రశంసించబడితే మరొక వారం వాడికన్నా గొప్పవాడు ఇంకొకడు వస్తూ ఉంటాడు. ఎవరికన్నా గొప్ప కీర్తి అండి నీకు? నెపోలియన్ కన్నానా, శివాజీ కన్నానా, అక్బర్ కన్నానా? ఎంతమంది మహానుభావులు చరిత్రలో ఉన్నారు, మన నాయకులుగా ఉన్నారు. మరి వాళ్ళకన్నా గొప్ప కీర్తి అనేది భగత్ సింగ్ కన్నా గొప్పనా, అల్లూరి సీతారామరాజు కన్నా గొప్ప? ఎందుకు నా ఒక కీర్తి అనేటువంటి దాంతో నాకే పాపులారిటీ ఉంది, నేను చాలా ఫేము, నేను ఒక లెజెండ్. నీకు పాపులారిటీ ఉండవచ్చు, నీకు నేమ్ ఫేమ్ ఉండవచ్చు, అది నీ యొక్క కష్టం వలనో, అదృష్టం వలనో, దైవానుగ్రహం వలనో కాస్త పేరు ప్రతిష్టలు వచ్చుంటాయి. కానీ దానికి అనుకువతోడు కావాలండి. కీర్తి నీకే ప్రపంచమంతా, మైకేల్ జాక్సన్ ప్రపంచాన్ని డ్యాన్స్తో షేక్ చేసినటువంటి మైకేల్ జాక్సన్కి ఎంత కీర్తి ఉంది, బ్రూస్లీకి ఎంత కీర్తి. సో వాళ్ళకన్నా గొప్ప కీర్తి కాదు కదా నీకు. మహా అంటే నీ వీధికో, నీ ఊరికో, నీ జిల్లాకో, నీ రాష్ట్రానికో నీ పేరు తెలిసి ఉండవచ్చు. వేరే ప్రాంతానికి వెళ్తే నిన్ను గుర్తుపట్టే వాళ్ళు కూడా ఉండరు. కాబట్టి కీర్తి ప్రతిష్టలు అనేవి నీకు ఒక్కడికే సొంతం కాదు, నీకన్నా మించిన వాళ్ళు తప్పకుండా ఉంటారన్న విషయాన్ని మనం గుర్తించుకొని పాపులారిటీ ముసుగులో మరి నువ్వు అహంభావాన్ని, అహంకారాన్ని ప్రదర్శించి గర్వంతో ఫీల్ కావాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. అలాగే విజయం, సక్సెస్ అనేది ఎప్పుడైనా సొంతమా? నీకు ఒక్కడే సక్సెస్ సొంతమా? ఫెయిల్యూర్ కూడా రావచ్చుగా. పోనీ విజయం, ఎలాంటి విజయం నీది? ప్రపంచాన్నంతా జయించాడు అలెగ్జాండర్, అంత గొప్ప విజయమా? భరతుడు ఎంత జయించాడు? మరి అర్జునుడు కావచ్చు, శ్రీకృష్ణుడు కావచ్చు, కర్ణుడు కావచ్చు, భీష్మాచార్యులు కావచ్చు, పరశురాముడు కావచ్చు, వీళ్ళందరికీ మించినటువంటి విజయం అనేది ఎంతవరకు విజయం? ఏమొచ్చి ఉండొచ్చు నీ విజయంలో? ఓ క్లాస్ ఫస్ట్ వచ్చి ఉండొచ్చు, ఓ స్టేట్ ఫస్ట్ వచ్చి ఉండొచ్చు, లేదా ఒక విషయంలో నీకు ఒక సక్సెస్ వచ్చి ఉండొచ్చు, ఒక ప్రమోషన్ వచ్చి ఉండొచ్చు, ఒక టీచర్ పోస్ట్ వచ్చి ఉండొచ్చు. సక్సెస్ అనేటువంటిది శాశ్వతం కాదు, ఫెయిల్యూర్ కూడా శాశ్వతం కాదు. ఈ రెండు సమంగా ఒకటి తర్వాత ఒకటి వస్తూ ఉంటాయి. కాబట్టి విజయం వచ్చినప్పుడు వెర్రవీగితే మరి పడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్.
ఎంత విర్రవగుతావో అంతగా పడిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి విజయాన్ని నెత్తికెక్కించుకోవచ్చు. హృదయానికి తీసుకో, కానీ హృదయాన్ని, నీ సక్సెస్ను మరి హెడ్కు ఎక్కించుకోవద్దు, నెత్తికెక్కించుకోవద్దు. డోంట్ గెట్ యువర్ సక్సెస్ టు యువర్ హెడ్, బట్ లెట్ ఇట్ కమ్ టు ది హార్ట్. నీ మనసుకు తీసుకో, అంతేగాని తల బిరుసుతో నాకే విజయం వచ్చింది, నేనే చాలా అజేయుడిని, చాలా విజయుడిని, నాకు ఎప్పుడు సక్సెస్ వస్తాయంటే ఇమ్మీడియట్గా భగవంతుడు నీకు ఫెయిల్యూర్ కూడా చూపిస్తాడు ఫ్రెండ్స్. కాబట్టి కీర్తి విషయంలోనూ, విజయం విషయంలోనూ, జ్ఞానం విషయంలోనూ విర్రవీగకుండా మనకన్నా గొప్పవాళ్ళు ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఉన్నారు అన్న విషయాన్ని గమనించి ఈ కీర్తి విషయంలో, విజయం విషయంలో, జ్ఞానం విషయంలో వినయాన్ని ప్రదర్శించండి, మంచివారిగా ఉండండి, మర్యాదగా ఉండండి, గౌరవంగా ఉండండి తప్ప, గౌరవాన్ని అందుకోండి తప్ప గర్వంగా ప్రదర్శించాల్సిన అవసరం లేదు, విర్రవీగాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఇదే నేను చెప్పుకోదలిచినది. మనం ఖచ్చితంగా ఎలాంటి విజయం వచ్చినా, ఎన్ని పేరు ప్రతిష్టలు వచ్చినా, ఎంత జ్ఞానాన్ని సంపాదించినా మనకన్నా జ్ఞానులు, మేధావులు, కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఈ ప్రపంచంలో, విశ్వంలో చాలామంది ఉన్నారు. కాబట్టి మనం అలాంటి వాటి విషయంలో మనం గర్వాన్ని ప్రదర్శించకుండా వినయంగా ఉంటే మన మానవత్వానికి, మన వ్యక్తిత్వానికి సంపూర్ణత్వం చేకూరుతుందని మీకు తెలియజేస్తూ మీ తెలుగు శ్రీష్ కుమార్. సో కాబట్టి మనం తప్పకుండా ఈ 3 విషయాలలో కాస్త జాగ్రత్తగా ఉంటే మంచివాడిగా మనం ఈ సమాజంలో గుర్తించబడతాం ఫ్రెండ్స్. అది వేల రెట్లు కీర్తితో సమానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి తప్పకుండా దీన్ని లైక్ చేసి షేర్ చేయండి. మన ఐడియల్ లివింగ్ ఫ్యామిలీని విస్తరిద్దాం ఫ్రెండ్స్. అలాగే ప్రకృతి సేవయే పరమాత్మ సేవగా భావించి మనం పంచభూతాలను కలుషితం చేయకుండా సాధ్యమైనంత వరకు రోజు వీలైనప్పుడల్లా సైకిల్లో వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దగ్గరగా అప్ టు 5 కిలోమీటర్స్, 10 కిలోమీటర్స్ వరకు సాధ్యమైతే మీరు సైకిల్లో వెళ్ళడానికి, దానివల్ల ఆరోగ్యము బాగుంటుంది, కాలుష్యము తగ్గించిన వాళ్ళు అవుతాం, ఇంధనం కూడా ఆదా చేసిన వాళ్ళు అవుతాం, డబ్బు పరంగా కూడా ఆదా చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి సైక్లింగ్ని ఇష్టపడదాం, వాహనాలను తగ్గిద్దాం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.